భాషకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోల్లో కోలీవుడ్ స్టార్ సూర్య ఒకరు. తమిళ హీరో అయినప్పటికీ ఆయనకు తెలుగులోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గజని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, యముడు, సింగం, ఆకాశమే నీ హద్దురా వంటి సినిమాలు ఆయనను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. టాలీవుడ్ హీరోలతో సమానంగా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పేరు సూర్య కాదు. హీరో సూర్య గురించి ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసుంటుంది. అయితే సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. కానీ సినిమాల్లోకి వచ్చాక డైరెక్టర్ మణిరత్నం సూర్య అనే పేరును సూచించారట. అదే ఆయన స్క్రీన్ నేమ్గా మారిపోయింది. సినిమా ఆసక్తి లేదు. సూర్య తండ్రి శివకుమార్ తమిళ్లో ప్రముఖ నటుడు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని సూర్య సినిమాల్లోకి వచ్చినప్పటికీ మొదట్లో సూర్యకు నటన అంటే పెద్దగా ఆసక్తి ఉండలేకపోయేదట. అలా 1995లో ఒక పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత 1997లో నెరుక్కు నేర్ సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు. 10 ఏళ్ల కష్టం. సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినిమాల్లోకి రాగానే సూర్యకు విజయం దక్కలేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటానికి దాదాపు 10 ఏళ్లు కష్టపడ్డారు. 2001లో నందా సినిమాతో బ్రేక్ వచ్చింది. కాకా కాకా, గజని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, సురరై పొట్రు వంటి సూపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు. జ్యోతిక సూర్య తొలి సినిమా. సూర్య జ్యోతికను కలిసిన సమయంలో ఆమె అప్పటికే తమిళ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. సూర్య, జ్యోతిక మొదటిగా పూవెల్లం కెట్టుప్పర్ సినిమాలో కలిసి నటించారు. అగరం ఫౌండేషన్ సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటారు సూర్య. 2008లో ఆయన అగరం ఫౌండేషన్ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. నిర్మాతగా కూడా సూర్య నటుడిగానే కాకుండా నిర్మాణ రంగంలోనూ సక్సెస్ఫుల్ అయ్యారు. 2013లో 2D ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇక ఈ సంస్థ ద్వారా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తున్నారు. నేషనల్ అవార్డ్. సూర్య నటించిన సురరై పొట్రు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో సూర్య నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించింది. సూర్య విలక్షణమైన అభినయం తెలుగువారిని కట్టిపడేస్తోంది. అనువాద చిత్రాలతోనే తెలుగు నేలపైన తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు సూర్య. మరి ప్రతిభావంతులను ఆదరించడంలో తెలుగువారు ఎప్పుడు ముందుంటారు కదా. సూర్య నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమవుతూ ఇక్కడ విజయం సాధిస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే సూర్యకు తమిళనాడులో కన్నా ఇక్కడే మంచి క్రేజ్ ఉందనొచ్చు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. 1975 జూలై 23న మద్రాసులో జన్మించారు సూర్య. ప్రముఖ తమిళ నటుడు శివకుమార్ పెద్ద కొడుకు సూర్య. తండ్రి బాటలోనే పయనిస్తూ సూర్య నటనలో అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన నెరుక్కు నేర్ సినిమాతో పరిచయమైన సూర్య నందాతో నటుడిగా గుర్తింపు సంపాదించారు. కాకా కాకాతో మంచి విజయం చూశారు. ఈ సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా ఘర్షణ పేరుతో రీమేక్ అయ్యింది. మరో విలక్షణ నటుడు విక్రమ్తో కలిసి సూర్య నటించిన పితామగన్ మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తెలుగులో శివపుత్రుడుగా అనువాదమై మంచి విజయం సాధించింది. అప్పటి నుంచి తెలుగులోనూ సూర్యకు మంచి ఆదరణ లభించసాగింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో
సూర్య హీరోగా తెరకెక్కిన గజనీతో సూర్యకు స్టార్ స్టేటస్ లభించింది. ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో అనువాదమై సూర్యను తెలుగు వారికి మరింత దగ్గర చేసింది. సూర్య డబ్బింగ్ సినిమాలు యువ, 6, సింగం సిరీస్, 7th సెన్స్, 24, ఎన్జీకే, గ్యాంగ్ వంటి చిత్రాలు ఆకట్టుకున్నాయి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంలో సూర్య ఏటూరి సూర్యనారాయణ రెడ్డి పాత్రలో అలరించారు. సూర్య తమ్ముడు కార్తీ సైతం తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సూర్య భార్య జ్యోతిక కొన్ని తెలుగు చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగు దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన సూరారై పొట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో అనువాదమైంది. సూర్య నిర్మాతగాను అనేక చిత్రాలు నిర్మించారు. ఈ సినిమాలు కూడా తెలుగులో డబ్బింగ్ మూవీస్గా అలరించాయి. సూర్య నటించి నిర్మించిన జై భీమ్ భలేగా ఆకట్టుకుంది. ఈ ఏడాది వచ్చిన సూర్య సినిమా ఈటీ ఎవరికి తలవంచను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కమల్ హాసన్ విక్రమ్లో సూర్య నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. యువాలో తనతో కలిసి నటించిన మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన రాకెట్రీ నంబి ఎఫెక్ట్లో సూర్య తనలాగే గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. మరి ఈ సినిమాతో సూర్య ఏ తీరున అలరిస్తారో చూడాలి. నటుడిగా తనను తాను నిరూపించుకున్న సూర్య ఇప్పటి వరకు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ఇప్పుడున్న హీరోల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్లో ఒకరు. అత్యంత ధనవంతులైన నటుల్లో ఆయన ఒకరు. కన్నడ నటుడు శివకుమార్ కుమారుడు సూర్య. దీంతో సినీ పరిశ్రమతో అనుబంధం ఏర్పడింది. 1997లో విడుదలైన నెరుక్కు నాయర్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన కాకా కాకా అతనికి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సూర్య కెరీర్లో చాలా ప్రత్యేకం. సినిమాల ఎంపికలో సూర్య తనదైన నియమాలను పాటించాడు. కంటెంట్ ప్రాధాన్యత, మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలను ఎంచుకుంటాడు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఇంతకు ముందు విడుదలైన విక్రమ్ సినిమా క్లైమాక్స్లో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర సినిమాకే హైలైట్ అయింది. అలాంటి పాత్రల ఎంపిక వల్ల సూర్య అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 2010 నుంచి సూర్య భారీ పారితోషికాన్ని అందుకుంటున్నాడు. అదేవిధంగా వ్యాపార రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాడు. నటనతో పాటు సినిమా నిర్మాణం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు. అతనికి విలాసవంతమైన ఇల్లు, కార్లు ఉన్నాయి. నటి జ్యోతికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ప్రస్తుతం సూర్యకు ముంబైలో 70 కోట్ల ఇల్లు ఉంది. ఇటీవల ఆ ఇంటిని కొనుగోలు చేశారు. దీనికి కారణం వారి పిల్లల చదువులే. ప్రస్తుతం వారి పిల్లలు ముంబైలో చదువుతున్నారు. ఈ కారణంగా వారు అక్కడే స్థిరపడ్డారు. సూర్య ఆస్తులు 350 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. అతనికి చెన్నైలో ఇల్లు ఉంది. ఇప్పటికే సూర్య వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. తన సొంత బ్యానర్లో ఎన్నో సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆకాశం నీ హద్దురా కరోనా కారణంగా డిజిటల్ వేదికగా ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ థియేటర్లలో రిలీజ్ అయింటే ఈ సినిమా ఫలితం అద్భుతంగా ఉండేదని ప్రతి సూర్య ఫ్యాన్ చెప్పుకుంటాడు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య నటన పీక్స్లో ఉంటుంది. బోధిధర్మను పరిచయం చేసిన సూర్య సినిమా జై భీమ్. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమాలో సూర్య నటన వేరే లెవెల్లో ఉంటుంది. అట్టడుగు వర్గాలపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు పోరాడిన కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. 7th సెన్స్
మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి 10 నిమిషాల్లో బోధిధర్మ పాత్రలో సూర్య కనిపిస్తారు. ఇండియా నుండి చైనా వలస వెళ్లిన బోధిధర్మ కథను ఈ సినిమాలో పరిచయం చేశారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో సూర్య కనిపిస్తారు. వయసు పైబడ్డ తండ్రి పాత్రలో సూర్య నటన అందరికీ నచ్చుతుంది. సమీరా రెడ్డి, సిమ్రన్ ఇతర పాత్రల్లో కనిపించారు. గజినీలో సూర్య నటనకు సౌత్ ఇండియా ఫిదా. 2005లో గజిని సినిమాతో సూర్య మార్కెట్ తమిళనాడును దాటి ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. ఈ సినిమాలో 15 నిమిషాలకు ఒకసారి గతాన్ని మర్చిపోయే పాత్రలో సూర్య అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలోని ప్రేమ కథకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలోని హృదయం ఎక్కడున్నది, ఒకమారు కలిసిన అందం పాటలు ఎంత హిట్టో చెప్పాల్సిన పని లేదు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అసిన్ హీరోయిన్గా కనిపించింది. సూర్య ఎంతటి విలక్షణ నటుడో అందరికీ తెలిసిందే. తమిళ నటుడు అయినటువంటి సూర్యకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తన నటనతో అలరిస్తున్న సూర్య నిజ జీవితంలో కూడా ఎటువంటి మచ్చ లేకుండా మంచి పేరు తెచ్చుకున్నాడు. జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకొని పర్సనల్ లైఫ్ని కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు మనం సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన కొన్ని సినిమాల గురించి చెప్పుకుందాం. గజిని. సూర్య, అసిన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ సూర్య కెరీర్లోనే భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమా మ్యూజికల్ హిట్గా నిలిచింది. సంజయ్ రామస్వామి క్యారెక్టర్లో సూర్య జీవించాడనే చెప్పాలి. రిచ్ పర్సన్ అయిన సంజయ్ రామస్వామి ఒక సాధారణమైన అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. తన ప్రేమ గురించి ఆమెకు చెప్పబోయేలోగా విలన్ జరిపిన దాడిలో హీరోయిన్ చనిపోగా హీరోకి మెమరీ లాస్ వస్తుంది. ఆ షార్ట్ టర్మ్ మెమరీ లాస్తోనే విలన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఈ మూవీ MX ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతుంది. సింగం. సూర్య, అనుష్క, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య జీవించాడనే చెప్పాలి. రాజకీయ పలుకుబడి, గుండాయిజం చూపించి ఇల్లీగల్ పనులు చేసే అక్రమార్కులను పోలీస్ ఆఫీసర్ అయిన సూర్య ఎలా ఎదుర్కొన్నాడనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ MX ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతోంది. శివపుత్రుడు. ఈ మూవీలో విక్రమ్, సూర్య, లైలా, సంగీత ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి బాల దర్శకత్వం వహించారు. విక్రమ్, సూర్యల స్నేహబంధం చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ఈ మూవీ విక్రమ్కి ఎంత పేరు తెచ్చిపెట్టిందో సూర్యకి కూడా అంతే పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీ OTT ప్లాట్ఫామ్ హంగామాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆకాశం నీ హద్దురా. సూర్య, అపర్ణ బాలమురళి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. సూర్య కెరీర్లో మంచి మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఒక సాధారణ వ్యక్తి విమాన ప్రయాణాన్ని పేదవాళ్లకు సులభతరంగా తీసుకురావటానికి ప్రయత్నించే స్టోరీతో మూవీ నడుస్తోంది. ఈ మూవీలో సూర్య నటన వర్ణించలేనిది. సుధా కుంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ OTT ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. వీకెండ్లో ఈ సినిమాలను మీకు నచ్చిన వాళ్ళతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.